చూసినావా అత్తాలా? ఇంక అత్తలేరు, చూస్తావా? ఇంక అత్తలేరు. అరే నువ్వు ఫోన్ మరి బరాబర్ చేసినావా? వాళ్ళకి ఏవో వేరే టోళ్ళకి ఇట్లా చేసినావా? నాకేమో చదువు రాందా అన్న, నాకేమన్నా నెంబర్ తెలియదు అన్న, వాళ్ళకి చేసిన. మరి చేతకి ఎవరి దగ్గర రాకపోవడేందే? నువ్వు చేసి 3 గంటలు అవుతుంది. ఏమో నాకు తెలియదు, రమ్మని అయితే చెప్పిన. సరేతి అచ్చిరా కూసో, ఇక వాళ్ళే అత్తరు. దొబ్బుతానా పోతనే లేదు, గూటమూల కూర్చోండి దొబ్బమంటాను. ఆగు అరే ఉట్టిగానే మాటలు ఎందుకు వదిలిపెడతానవే? అరే మరి ఎందుకు వాళ్ళు ఎందుకు పిలిచిర్రు? ఈ సైకిల్ ఎందుకు పట్టుకొస్తాను? అరే వాళ్ళు సైకిల్ వేసుకొని రమ్మన్నారు, మరి ఎందుకో ఏమన్నారో తెలియదు కానీ మరి ఏమైంది ఏం కాదు తెలియదు. సైకిల్ వేసుకొని రాపిల్లగా తొందరరా అని అన్నారు, అందుకని నేను సైకిల్ వేసుకొని వస్తానా. సైకిల్ మీద రమ్మంటే నడుచుకుంటూ వచ్చేసరికి ఆలవుతుంది, అదే సైకిల్ అయితే తొందరగా వస్తావు అని సైకిల్ వేసుకొని రమ్మని ఉండవచ్చు. నీకేం తెలియదు, తుత్తు అనకే నువ్వు సపరేట్ పోదాం. ఈ దొబ్బే సైకిల్ వేసుకొని రమ్మన్నారని ఈ దొబ్బేదాన్ని దొబ్బమంటాడు అప్పటి నుంచి. మనిషిని గానా ఎక్కువ మన ఇద్దరిని వాళ్ళు దొబ్బుతారు, ఒకరు కూర్చుంటే ఒకరు దొబ్బుతలేమో బట్టి ఈ సైకిల్ నేను ఎక్కి కూర్చుంటా పోతుందా? పోని మరి పోని. టైర్ పంచర్ అవుతుందిలే, దొడ్డు నువ్వు దొడ్డు లేవు, మొత్తం గాలొస్తే కొట్టుకోబోయేటట్టు నువ్వున్నావు. దొబ్బు మనిషి అవ్వ. అవునే పింఛన్ వచ్చిందానే? వచ్చింది. ఇంకో నా జుట్టు ప్యాసన్కే అయిపోయింది, నేనేం చేయాలి? పైసలు ఎక్కడి పైసలు పాడగాను. ఏమన్నా తిని కూర తెచ్చుకొని తింటాను, నార తెచ్చుకొని తింటాను, అన్ని దీనికే ఈ ప్యాసన్కే అయిపోయింది. అబ్బా నీకు నయమేనే, మంచిగానే. నాకు ఆ ఏలు ముద్ర పడతలేదు, పింఛన్ వస్తలేదు. నీకు వచ్చింది మంచిగా ఏ స్టైల్ చేపించుకుంటాను. ఏమో అందంగా ఉండాలి కదా అని ఇట్లా చేపిస్తానా. ఏమో పట్టు హగో అత్తాళ్ళు నడుచుకుంటూ వచ్చినా ఈ పాటికి ఎప్పుడో అద్దాము. ఓ సైకిల్ అని నన్ను దొబ్బిపియబడుతుంది. దొబ్బు ఏం కాదు. ఓ పెద్దవా అంత మంచేనా? అత్తమ్మా అంత మంచేనా? మంచేరా పిల్లగా మంచే. ఎప్పుడు చెప్తే ఎప్పుడు అత్తాళ్ళు? ఎప్పుడు వస్తాలంటే ఏం చేయాలి పెద్దవా? మేము ఉండేది 10 కిలోమీటర్ల దూరం. ఇక అత్తమ్మ ఫోన్ చేసేమో సైకిల్ వేసుకొని రా, తొందర సైకిల్ వేసుకొని రా అని చెప్పింది. అంటే మా ఇంటికాడ సైకిల్ లేదు, అటు ఇటు చూసినా ఎక్కడ సైకిల్ లేదు. మరి లేకపోయేసరికి ఒక పొలగాడు బడికి వేయండు, బడికి పోతే ఆ పొలగాడు ఇంటి దగ్గర సైకిల్ మర్చిపోయిండో మరి పట్టుకోకపోయిండో. ఇక సైకిల్ ఉంటే సైకిల్ పట్టుకొని వస్తానా, ఏం చేయాలి పెద్దవ్వా? ఈ ఎగురంగల్ల మనిషి గూటమూల కూర్చొని నాతో దొబ్బిపించిండు. అరే దొబ్బిపించిండంటే మరి దొబ్బది సైకిల్ ఎట్లా పోతుంది? చిన్న సైకిల్, పెద్ద సైకిల్ అయితే కాంచి తొక్కుంటే టిక్కు అని అత్తు. నాకు దొక్కరాదు కదా సైకిల్ గట్లా. సరే రాళ్ళి వచ్చి కూసోళ్ళి. వస్తాను. ఏంది పెద్దవ్వా మరి ఎందుకు పిలిచిరు? ఏం సంగతి, ఏం కథ ఏంది? మమ్మల్ని పిలిచిన ముచ్చటేంది? కూర్చోవా ఈడ కూర్చుంటాను. నేను కూర్చోమంటేనే కూర్చుంటావా కూర్చుంటావు మాకు కానీ. ఏం సంగతి పెద్దవా చెప్పు పెద్దవా, ఎందుకు పిలిచిల్లు చెప్పత్తమ్మా. అబ్బో జుట్టు బాగానే పెంచింది పిచ్చిదానిలాగా. మీ పెళ్లి సంబంధం చూసిన పైసలు 1500 రావాలి, ఇంకా 5000 రూపాయలు మాట్లాడుకున్నాం అప్పుడు. మరి ఆ విషయాల గురించి నాకు తెలియదు పెద్దవ్వా, అంతా మా బాబు గారికి మా బాబే చూసుకున్నాడు మరి పైసల సంగతి అంతా. అవునా బుజ్జి, మీ బాపు ఈమెకు 5000 ఒప్పుకున్నాడట పెళ్లి సంబంధం పైసలు. 1 రూపాయి కూడా ఇవ్వలేదట. ఈమెకు కూడా రావాలి మరి. అవును పైసలు ఇవ్వలేదు, ఆ పెళ్లి కారట్లో నా పేరు వేయలేదు. అగో పెళ్లి కారట్లో నీ పేరు ఎందుకు ఎత్తారు? నువ్వు చుట్టానివా పక్కానివా? ఈ సంబంధం చూస్తే పెళ్లి కారట్లో పేరు వేసుకుంటారా? సంబంధం చూసిల్లని అంటే పెళ్లి కారట్లో నా పేరు కూడా వేపియలేదారా? బుచ్చుమ్మాయికి ఇట్లా సంబంధం చూసింది అని చెప్పి వేపియవా? నాకు తెలిస్తే నేను వేపిత్తు. అప్పుడు నేను పోరన్నేనా, నాకేమెరక ఈ పేర్లు వేయాలి అదే వేయాలి ఇది వేయాలని నాకు తెలుసా? నాకు ఏ ముచ్చట తెలియదు. ఇట్లా పేర్లు వేయాలని తెలిస్తే మాకు వేపిత్తు. అందరి పేర్లు పెద్ద పేపర్ మీద రాపిచ్చి పత్రికలు అందరు కొట్టిపిత్తు. అట్లా కొట్టిపిద్దాం అనుకున్నా కానీ ఏది నాకు తెలియదు. నాకు తెలియకుండా చేసిండు మా బాబు. అప్పుడు కదా చిన్నప్పుడే నాకు పెళ్లి చేసిండు, ఆగం చేసిండు. నిన్ను ఒక్కరిని ఎందుకు ఆగం చేసిర్రు? నన్ను ఆగం చేయలేదా? నాకు అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసిర్రు. మీ అవ్వయ్యకి ఇట్లా అబద్ధాలు చెప్పచ్చు, మేమైతే అబద్ధాలు ఆడేటోళ్ళం కాదు. చూతలేవు ఎన్ని సంవత్సరాల బట్టి. చూస్తానా ఇప్పుడేమో అబద్ధాలు ఆడతలేవు. అప్పుడు పెళ్లి సూపులకు వచ్చినప్పుడు అబద్ధాలు ఆడినావు కదా. నేనేం అబద్ధం ఆడినా? నేను నన్ను కోసినా నేను అబద్ధాలు ఆడా, గట్లా అబద్ధాలు ఆడేటోని కాదు. నీకు షాయి ఇచ్చి కిలుక్కున్నవి ఏం చదువుకున్నావు అని అడిగితే పీజీ చదువుకున్నా అని చెప్పలేదా? నేను బరాబరే చెప్పినా. అగో మళ్ళీ బరాబరే అంటావు. నువ్వు పీజీ చదువుకున్నావా?
ఈ పెద్ద వచ్చి ఇక నీకు సంబంధం చూసిన బిచ్చపతి నువ్వు ఏం చదివినావు అని చెప్పి అడిగింది. అడిగిన వల్లే అయ్యో పెద్దవాడిని 2వ తరగతి పాస్ అయినా మొన్ననే అని చెప్పిన. ఇక ఎందుకంటే నేను రాత్రి పల్లకి పోయినప్పుడు ఇక 2వ తరగతి పాస్ అయినా అని చెప్పిన వల్లే అయ్యో బిచ్చపతి మరి పెద్ద సంబంధం ఉన్నదిరా, ఇక నీకు ఇచ్చి చేయాలనుకుంటాను, మరి ఇక నీకు ఏబీసీలు వస్తాయని అడిగింది. ఏబీసీలు వస్తాయంటే సరే పెద్దవా నాకు ఏబీసీలు బాగా వస్తాయి అన్న వల్లే చదువుమన్నది. ఇక ABCDEFGH అని అట్లా చదువుకుంటే జేడి వరకు చదువుకుంటా పోయినా. నేను ఉట్టికనే చదివినే. ఇక తబ్బా చదివిన వల్లే అబ్బా బిచ్చపతి నీకు దళ ఇగో P వచ్చింది G వచ్చింది చూసినవారా అన్నది. అన్న వల్ల అవును పెద్దవ్వ దాని P వచ్చింది G వచ్చింది అని అంటే దాన్ని PG అంటారట. PG రాస్తే PG అట. ఇక అది కూడా చదివినావు గారా బిచ్చపతి, ఎక్కడ చదివినా నువ్వు పెద్ద చదువు చదివినట్టు PG అని చెప్పుకోవాలి కానీ ఈ చిన్న ఏం చెప్పకు అని అన్నది. అన్న వల్లే సరే పెద్దవ్వ ఇక నేను PG అని చెప్పి ఎక్కడ చెప్పినాక అదే చెప్తాను. ఇంకా అప్పుడు నువ్వు అడిగినప్పుడు కూడా ఇక ఛాయ్ ఇచ్చి కిలిక్కని నవ్విన వల్ల నా పానం కలుకు అన్నది. అప్పుడు నువ్వు ఏం చదివినావు అని అడిగిన వల్ల నీకు కూడా PG అని చెప్పినాక అదే PG అంటే ఇక పెద్దగట కదా, నేను 2వ తరగతిలో దాన్ని 2వ తరగతినే PG అంటారట. దాన్ని నాకు తెలియదు, పెద్దవ చెప్పింది. అప్పుడు నువ్వు బాగా చదువుకున్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అని అన్నవట కాదు బుజ్జి, అందుకే ఓ అబద్ధం ఆడి పెళ్లి చేసినాం. ఇట్లా అబద్ధం ఆడు నీకు సరైన అనిపిస్తా మోసం చేసినట్టు కాదా? దానిలో మోసం చేసుడు ఏమున్నదే బుజ్జి, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి ఏమన్నారు, మేము 4-5 అబద్ధాలు ఆడినాం. అయ్యో అంటే ఈ 5 సంవత్సరాలలో నాకు ఒకటే అబద్ధం తెలిసింది, ఇంకా 4 అబద్ధాలు ఏంటి? అబ్బో నువ్వు మాట్లాడతానవా? నీ తరఫున 10 అబద్ధాలు ఆడినాం. 10 అబద్ధాలా ఏంటి అవి? అయ్యో నాకు ఒక్కడు కూడా తెలియపాయే. వాళ్ళ బాపు 50,000 ఇస్తానన్నాడు కట్నం, మేము 2 లక్షలు ఇస్తాడు అని అబద్ధం చెప్పినాం. 2 లక్షలకి 50,000 అన్నాడు, ఆ 30,000 ఇచ్చి ఇంక 20,000 ఇయ్యలే. ఇంకేంటి? వీళ్ళ అయ్యవ్వకు 2 బిడ్డలు అని చెప్పినాం, ఆస్తి మాకే వస్తుంది, 2 బిడ్డలు కదా శరసవం పంచుకోవచ్చు అని నువ్వు పెళ్లి చేసుకుంటావని. వీళ్ళు ఎందరు మరి? మేము 7 అక్కయ్యలం. మా అవ్వ ఇంటి విషయాలు ఎవరితో చెప్పకు అని అన్నది, అందుకనే మా అక్కయ్యలలో ఎంతమంది అని నీకు చెప్పలేదు. నువ్వు పండగ కూడా ఎప్పుడన్నా ఇంటికి వస్తానంటే అందుకే వద్దు అంటానా, ఎప్పుడు తీసుకోవాలేదు ఈ 5 సంవత్సరాలల్లా. అవునా? అయ్యో పండుగలకి ఏం పెట్టకుండా కానీ ఆఖరికైతే పంచుకున్నప్పుడు మాకే పైసలు వస్తాయని చెప్పి నేను ఎప్పుడేం అడుగుతలేను. ఇక దీపావళికి టీవీ అడగలేదు, అడగబుద్ది ఏది అడుగుతలేను. అయ్యో గింత కతురుదా మీ వెనక ఏంద్రో, ఇంకేం దాచిల్లు మరి ఇంకేం దాచిల్లు? అయ్యో 7 అక్క చెల్లెల్లా, మీ అయ్య ఎట్లాగా అన్నాడే మిమ్మల్ని 7 దేవుడు. ఇంకేం దాసిల్లు, ఇంకేం పెద్ద దాయలే, అన్ని చిన్నయే. 7 పొలగాళ్ళను పెంచే వరకు వాళ్ళ నాన్నకు 7 లక్షలు అప్పయిందట, మనిషికో 1 లక్ష ఎత్తాడట. ఇప్పుడు ఏంది మనిషో 1 లక్ష దీపావళి బోనస్ చేసినట్టు మనిషో 1 లక్ష ఎత్తారని చెప్తారా? ఏంది పెద్దవా? 1 లక్ష రూపాయలు అప్పు ఎత్తారా మా మీద? మేమెందుకు కడతాం? ఆస్తి పాస్తులు అయితే వస్తే పంచుకోకపోదువా, ఇప్పుడు అప్పు అవుతుందా? నువ్వు ఊకోవే, నేను నీతో మాట్లాడా, నాతో వండుకుంటా 5 సంవత్సరాలు వండుకుంటా, అక్కడ విషయాలు చెప్పలే, అక్కడ కథలు చెప్పలే, అక్కడ లక్షణాలు చెప్పలే, ఇప్పుడు వీళ్ళు చెప్తే చెప్తాంది. మీరు ఎందుకు పిలిచినట్టు, అసలు ఎందుకు పిలిచినట్టు, ఇప్పుడు ఎందుకు పిలిచి విషయాలు ఎందుకు చెప్తారు, ఈ కథ ఎందుకు చెప్తారు? మరి గదే మీ పెళ్లి సంబంధం మాట్లాడిన పైసలు రావాలి కదా మాకు 1500. అవును మేము ఊకే ఫోన్ చేస్తాండు, ఆ 7 లక్షల రూపాయలకు మిత్తి పెరుగుతుందట, ఎప్పుడు కడతాడు అని అడుగుమన్నాడు. నా 5,000 కూడా నువ్వే ఇయ్యాలే బుచ్చిపతి. అగో నేనెందుకు ఇస్తాను? ఎందుకేమన్నా బాకా? పెళ్లి సంబంధం మాట్లాడినప్పుడు వాళ్ళ బాపు ఇస్తానన్నాడు, అయితే నువ్వే ఇయ్యాలి. అగో నేనెందుకు ఇస్తా? నేను ఎట్లా ఇస్తా? ఇల్లు నీతోటే ఉండే కాబట్టి నువ్వే ఇయ్యాలి. అవునవును నిజమే, నువ్వు చెప్పేటి అన్ని నిజమే. ఆగు నువ్వు పట్టుకనే ఆయాసపడతావు, నేను మాట్లాడతాను ఆగు. నిజమే, నాకు ఆయాసం వస్తుంది, నువ్వే మాట్లాడుగా. నాకు ఆయాసం వస్తుంది, నువ్వే మాట్లాడుగా. ఇక నీ మాట్లాడలేదు. ఇగో పెద్దవా ఇన్ని తెలిసినాక ఇప్పుడు చెప్తానా? ఇక నాకు వద్దు, ఈ సంబంధం వద్దు, ఈ కథ వద్దు, ఈ లక్షణం వద్దు. అయ్యో నేను పైసలు వస్తాయి అనుకున్నా, అన్ని ఆశపడ్డానా, ఆశలు అన్ని అడియాచలు అవుతాయి. ఇప్పుడు ఇది అబ్బో ఇంటికి వచ్చి ఇట్లా గిన్ని దాచిందంటే నాకు భయమే అవుతుంది. అద్దంటే సరే పిల్లగా, దానింటికి అది పోతుంది పాపం పొల్ల. అవునా? ఇక నాకు ఇంటికి వచ్చే అది పో. ఏందమ్మా ఇది? పోనీతివే బుజ్జి పోనీతి. మీ 7 అక్క చెల్లెళ్ళలో ఎవరు భర్త విడిపోదాం అనుకున్నా 7 లక్షల అప్పు వాళ్ళే కట్టాలి, మీ అవ్వకో ఇల్లు కొనియాలి. అగ్రిమెంట్లో రాసే ఉన్నది కదా ఆ ముచ్చట. సరే పొలగాడు ముచ్చట పడతాడు, కడతాడు కావచ్చు తీయి. అట్లా రాసిండా మా బాపు? పో నువ్వు ఉండు, అద్దే అద్దు పో. గా అగ్రిమెంట్ ఏంది, కట్లు ఏంది? నేను ఏడికి పోతలేను. అయ్యో ఇదేంద్రు? మరి ఏమనుకున్నారా పిల్లగా, లచ్చుంబాయి బుచ్చుంబాయి పెళ్లి సంబంధం కలిపితే గిట్లుంటది, మరి తగ్గేదేలే. అయ్యో నన్ను నాగం చేసిల్లు, నాకు అన్యాయం అయింది.
నన్నైతే ఆగం చేయలేదా? నా దిక్కు మంచిగా నీకు చెప్పారు, నీ దిక్కు మంచిగా నాకు చెప్పారు. కానీ ఆగమైంది నేను కదనే, నాకే అన్యాయం జరిగినట్టు కదా. ఇప్పుడు ఏమన్యాయం జరిగింది నీకు? నాకు అన్యాయం జరిగింది. పీజీ చదివిన భర్త అంటే అబ్బా పెద్ద కంప్యూటర్ కొలువు చేస్తాడు, నన్ను మంచిగా సాస్తాడు, మంచి మంచి చీరలు కట్టుకోవచ్చు, మంచి మంచి నగలు పెట్టుకోవచ్చు, టిక్కు టాకు తిరగవచ్చు, మంచిగా ఊరంతా అనుకున్నా నేను. ఈ ముఖానికి పీజీ చదివిన భర్త దొరకనా? నా ముఖానికి ఏమైంది? చిన్నప్పుడైనా నన్ను హీరోయిన్ అన్నారు. అబ్బో హీరోయిన్ కర్రీ కూడా ఉంటుందా? కర్రీ హీరోయిన్ అని వచ్చి అయితే నిన్ను కర్రీ ఉంటుంది, తెల్లగా ఉంటుంది. హీరోయిన్ అవుతావా? సరే పాటు ఆగమైంది అయితే నేను నాకు ఏది లేదు, ఏది ఇయ్యలేదు. అయ్యో పండగకి గింత అయ్యో ఏదైనా గొలుసు పెడతారని చూస్తారు, ఒప్పుకునే ఇయ్యలే. సైకిల్ పెడతారన్నారు, పక్కో సైకిల్ వేసుకొచ్చిన, పక్కో సైకిల్ కూడా కదా పూర్వం సైకిల్ వేసుకొని వచ్చిన. నువ్వు పీజీ చదివేటోళ్ళు అయితే మా మహా పెద్ద పెడతారు, కారు ఇప్పిద్దరు కావచ్చు. నువ్వు చదివిన చదువుకి ఇంకా నీకు సైకిల్ కూడా ఇప్పిస్తారా? 7 బిడ్డల మీ అయ్యనా? 7 లక్షల అప్పున్న మీ అయ్యనా ఇప్పించేది? ఇప్పిద్దరు కావచ్చు. నువ్వు పీజీ చేసి కంప్యూటర్ ఉద్యోగం చేసి నన్ను మంచిగా మహారాణిలో చూసుకుంటే ఏదైనా ఇప్పిస్తారు. అప్పు చేసి కాదు, ఏమన్నా కిడ్నీలు అమ్మాయినా ఇప్పిస్తాడు మా అయ్య. అబ్బో కిడ్నీలు అమ్ముతాడు వాడు. ఎప్పటికొచ్చి మీ అయ్య ఎప్పటికొచ్చి అయ్యో అల్లుడు మా ఇంటికి రాకుండా మీ ఇంటికే వస్తా, పండగకి మీ ఇంటికే వస్తా అంటే నేను అయ్యో ఎందుకు వస్తాను అని నేను అనుకున్నా. ఏదైనా బస్ కిరాయిలు వస్తాయని, ఎట్లా సైకిల్ లేదు కదా అని వచ్చిండు, తప్పేమున్నది? నేను వస్తే ఇంకో వాళ్ళు వస్తే అందరూ అల్లుళ్ళు అందరికి వస్తే అప్పుడు 7 అని తెలుస్తుంది అని చెప్పి అయ్యో గీ కథ చేసిన నా అంగడంగడి చేసిళ్ళు, నా బతుకు ఆగం చేసిళ్ళు. అయ్యో నువ్వు చేయలేదా ఇన్ని రోజులు? కాబట్టి ఏమన్నా ఇంటర్వ్యూలకు పో, మంచిగా పీజీ చదివిన కదా ఏమన్నా ఉద్యోగం వస్తుంది అని అంటే నేను కలవేర పోతా, నేను గడ్డేర పోతా, నేను పత్తేర పోతా, నాకు వ్యవసాయమే మంచిగా వస్తుంది, నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని నువ్వు చేసినావు. మరి కంప్యూటర్ ఉద్యోగం నువ్వు చేయలేదు కదా. నువ్వు చేయనప్పుడు అది ఎట్లా అడుగుతావు నువ్వు? నేను కంప్యూటర్ ఉద్యోగం చేస్తాను పెద్దవా, నేను కంప్యూటర్ ఉద్యోగం చేస్తానన్నా. పీజీ చదివిందని చెప్పినప్పుడు కంప్యూటర్ ఉద్యోగం చేస్తామని అనుకుంటారు కదా. పెద్ద మనుషులు అడగాలి, పెద్ద మనుషులు తిట్టాలి, పెద్ద మనుషులు. మీరు ఏమంటే బతుకు అన్యాయం జరిగింది. లచ్చుంబాయి బుచ్చుంబాయి సంబంధం కుదిరితే మంచిగా ఉన్నారు, అమెరికా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, దుబాయ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే నన్ను పల్లెటూరులో వారేసిరు. పీజీ చదివినట్టు పీజీ నేను చదివినే పీజీ ఏబిసిడి ఎఫ్జిఐజేకే ఎల్ఎంఎన్ ఓపీక్యూఆర్ సివిడబ్ల్యూఎక్స్వైజెడ్. నేను కూడా చదువుతా. సిఏ చదివినంత మాత్రం చార్టెడ్ అకౌంటెంట్ చదివినట్టు అయిపోతుందా? ఏమో అకౌంట్ అంటది ఇది. అకౌంట్లు బికౌంట్లు మాకు రావు. మరి ఇక బుజ్జి చదువుకపోవాలి నువ్వు. బుచ్చపతి దొందే మంచిగా కలిసి ఉంటారని చెప్పేసి మీకిద్దరికి ఈడు జోడు మంచిగా ఉన్నదని పెళ్లి చేసినాం. జీవితం అంటేనే చదువుకపోవాలి. ఏం చదువుకపోవాలి? ఒక్కొక్కరు అత్తగారింటి నుంచి అన్ని చదువుకపోతారు. నాకు ఏది లేదు, ఏది చదువుకపోలేదు, ఏది లేదు. ఇప్పుడు తెలిసి నుండి ఇంకో పింగం అంటుంది, పంగెం అంటుంది నాకు పానం. అదంతా తర్వాత కానీ బుచ్చపతి గా పెళ్లి కాయట్లా మా పేరు రాపియకపోవడం మీ బాపు తప్పు కాదా? ఓదికి మీరు పెళ్లి చేశాకతే మంచిగా లేదని చెప్పి మేము వరుతా అంటే పెళ్లి కార్లో మా పేరు వేపారా, ఇక్కడ మా పేరు వేపారా, బానర్ మీద మా ఫోటో పెట్టరా, లేకుంటే కథ మీరు ఎప్పటికి మమ్మల్ని పిలుచుకపోయి తిండి పెట్టరా? గిదేంది కథ? గిదేం లచ్చరకు ఇప్పుడు పైసలు అడుగుతారు. అరే మీరు అబద్ధాలు గిన్నె అబద్ధాలు పెళ్లి చేసినప్పుడు సపరేట్ ఊకోవాలి, అప్పుడే పైసలు వసూలు చేసుకోవాలి. నీకు మంచిగానే ఉన్నది. నిన్ను చేసుకుని నీకు అదృష్టమే, నువ్వే నన్ను చేసుకుని నాకు దురదృష్టం. అవునా? గంత మాట అన్నావు. ఎక్కడ మెప్పిస్తావే నువ్వు? ఎక్కడ మెప్పిస్తావు? ఎక్కడైనా మెప్పిస్తా. అవ్వయ్య ఎవరున్నా కొంచెం కట్నం ఇచ్చి చదువుకున్న వాళ్ళకి చేసిస్తే పిల్ల బతుకు బాగుపడుతుందని ఎవరైనా అనుకుంటారు. నువ్వు చదువు దగ్గర మాట్లాడి నా జీవితం ఇదే కథ. అరే పీజీ చేయకపోయినా కానీ నేను పీజీ ఓన్ చేసిన వాళ్ళలాగా ఇక పీజీ చదువులు చదివిన వాళ్ళలాగా సంపాదిస్తాను. రోజుకు 1000 రూపాయలు వస్తానే కాదే, అన్ని పనులు చేస్తానా, అరొక కట్టం చేస్తాను, వ్యవసాయం చేయబోతానా, కూలికి పోతానా, నాలికి పోతానా, అంతరికి పోతానా. నిన్నైతే ఇంటికాడ నుంచి చేస్తాను కదా. ఎందుకే ఇంకా నీకు ఏం కావాలి? ఎట్లా చూసుకోవటం నీకు ఎవరు కావాలి? ఇంకా నాకు అన్ని అత్తయ్య కావచ్చు, నాకు అత్తమామ సొమ్ము వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అని నేను ఇంటికాడనే ఉంచి. అదే చూసినావా? నీ ఒకవేళ కంప్యూటర్ ఉద్యోగం అయితే మా అబ్బాయి సొమ్ముకు నువ్వు ఆశపడుతువా? అదే నీ కంప్యూటర్ ఉద్యోగం అయితే ఏమున్నాయి, మా అబ్బాయికి నువ్వు సాయం చేస్తూ కావచ్చు. ఇప్పుడు 7 లక్షలు అప్పాయినందుకు నువ్వే కొంత ఇత్తు కావచ్చు, అదే అత్తమామ బాధపడకుండా అని ఇత్తు కావచ్చు. పీజీ చదువుకున్న లెక్క వేరే ఉంటది. గిట్లా మాట్లాడారు వాళ్ళు. నా బతుకు అన్యాయం అయిపోయింది. లచ్చంబాయి బుచ్చంబాయి పాడుపడ వీళ్ళ వల్ల అన్యాయం అయిపోయింది. వీళ్ళు పాడుగా ఇంకా పైసలు అడుగుతారు. అన్యాయం పాడు నడువిగా ఇక గంతేపా. ఇక మనం ఏటి పోయినా గంతేపా. ఇక నాకు అయిపోయింది, నా బతుకు అట్లా అన్యాయం అయిపోయింది, నీ బతుకు ఇట్లా అన్యాయం అయిపోయింది. ఇద్దరం కలిసే ఉండాలిపా. బుచ్చపతి మీరు పోతే పోలి కానీ మా పైసలు ఇచ్చిపోలి. ఇప్పుడు మేము ఎవరికైనా పెళ్లిళ్ళు చేద్దామంటే ఎవ్వరు మాకు సహకరిస్తలేరు. మీరా మాకు అద్దు, మీరు చేసిన సంబంధాలు ఎట్లనో ఉన్నాయంట వాళ్ళు. మరి మేము కూడా గదే అంటారాం కదా. మీరు చూసే సంబంధాలన్నీ గిట్లనే ఉంటారాయి. ఈ హైట్ చూడు,
ఇది అప్పుడు నేను చూసుకోలేదు సరిగా అప్పుడు ఎత్తి చెప్పులు వేసుకున్నావు కాదే గిందుకే తెల్లగా ఉండాలని చేసుకోవాలని నేను అందుకే అన్న బాగా పొగరు ఉంటుందని బ్లాక్ అండ్ టీవీని కలిపినట్టు కలిపినావు 100 అబద్ధాలైనా 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలి అని అంటారు కానీ అబద్ధాలతో ఏమైతుంది మునిగిపోతాను నాకు ఇట్లా ఆ రోజు పెయింట్ వేసి దీన్ని కూడా తెల్లదు పెట్టిల్లు ఉన్నది చెప్తాను వాళ్ళ ముందట దా ఇగో ఇగో సైకిల్ దబ్బు మన బతుకు మనది మన కథ మనది దబ్బు ఇంకా మంచి పెళ్లి సంబంధం చేసిందని వీళ్ళకి పైసలు కావాలన్నట పైసలు అమెరికా తెచ్చిరు సంబంధం అని లచ్చలు వీళ్ళకి ఇస్తాం వేలకు వీళ్ళకి నీకు అమెరికా సంబంధం కూడా వచ్చినానే ఆడి పోతే నల్లగున్నవాడిని 10 మనిషికి పెడతారు కంట వచ్చే సంబంధాలు వచ్చినాయి నీకు తెలియదు నీకా నీ 7 రక్క జిల్లాలు ఉన్నారు ఇంకా నీకు సంబంధాలు వచ్చినాయి నీకు ఎవరు సంబంధాలు అవును మరి మస్కట్ నుంచి వస్తే 7 ఇట్లా ఎవరినో ఒకళ్ళు అందుకపోదురు వాళ్ళని తెల్లగా ఉన్నారా అనే వాళ్ళు ఎట్లుంటే నీకేంది ఎందుకు నాకెందుకు కనిపా అయ్యో పోతాలు కాదే వీళ్ళు మన పైసలు ఇచ్చేటట్లేరే ఇక మరి ఎట్లా మరి జుట్టు కావాలి కట్ చేయించుకుందాం అని పైసలు లేవా నువ్వు రావద్దాలని పెళ్లి చేద్దామంటే వాళ్ళు వస్తలేరా సంబంధం మరి ఎట్లా ఇక నేనే కట్ చేస్తా పాకత్తెర పట్టుకొని ఇక ఏం చేస్తామే సంబంధాలు దొరుకుతలేవా మనకి మన దగ్గరికి ఎవరు చేరుకుంటలేరా సహకరిస్తలేరా భగవంతుడా ఎట్లా మరి భగవంతుడా ఎట్లా పాపమా గింత అడివా బొచ్చని మంది ఉన్నారు పెళ్లిళ్ళకు మరి ఎవడు వస్తలేరా మనం జూట మాటలు చెప్పి పెళ్లిళ్ళు చేస్తానమని ఎవ్వరు మన దగ్గరకు వస్తలేరే రాకపో నీతి 100 అబద్ధాలు అని అచ్చినోనికే చేద్దాం గంతే పటు నేను రేపటిన పోయి పింఛన్ తీసుకోవాలి ఇక పింఛన్ మీదనే ఆధారం అవుతుంది గంతే మరి ఇంకేం ఆధారం ఏమన్నా నౌకార్లు చేస్తాను మనం ఏమన్నా నౌకార్లు చేస్తాను అవ్వ ఓ నౌకార్లు లేవా మన లేవా మశానం లేవా ఏం లేవా ఏం చేసుడు ఓ అవ్వాయి కట్ చేయాలి ఏ పైసలు లేవా ఏం లేవా భగవంతుడా దేవుడా అబ్బో ముసలిదైనా ఏషాలు బాగానే దీనికి పింఛనత్తే నేను బుక్కడి బువ్వ తిందామని నేను చూస్తా అంటే వచ్చిన పైసలన్నీ జుట్టుకే పెడతాంది అబ్బో దీని ఏషాలో రేపన్న మళ్ళీ పింఛనికి పోవాలి ఏలు ముద్ర పడుతుందో పడదో సబ్బెట్టి బాగా రాకాలే గోడకేసి ఓరి పిల్లగా నీకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తాలారా వీనికి చూసినా ఓ 200 అబద్ధాలు ఆడి పెళ్లి చేయొద్దు